రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇజ్రాయెల్ హిజ్బుల్లా యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నెట్వర్క్ని పూర్తిగా ధ్వంసం చేసింది. హమాస్కి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా చంపేసేసింది. దీనివల్ల పూర్తిగా వణుకుతూ ప్యాంట్లు తడుపుకుంటున్నటువంటి దేశం ఏది? ఇరాన్. ఎందుకంటే ఇరానే అటు గాజాలో ఉన్నటువంటి వాళ్లకు శిక్షణనిచ్చి అక్టోబర్ 7 దాడి అమాయక ఇజ్రాయిలీ పౌరులు పండగలు చేసుకుంటూ, సంబరాలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ పొలాల్లో పనిచేస్తున్నటువంటి నిరపరాధులైనటువంటి వ్యక్తుల ఊచకోత కోసినటువంటి అక్టోబర్ 7 సంఘటన ఏదైతుందో దానికి సూత్రధారి ఇరాన్, పాత్రధారి హమాస్. వాళ్ళకు ట్రైనింగ్ ఇరాన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిజ్బుల్లా, లెబనాన్లోని దక్షిణ ప్రాంతం అంటే ఇజ్రాయిల్ యొక్క ఉత్తర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి హిజ్బుల్లా, ఈ సౌత్ లెబనాన్లోని హిజ్బుల్లా ఏదైతే ఉందో ఈ హిజ్బుల్లా ఇటు హమాస్ చికాకు పరుస్తున్నటువంటి సమయంలోనే అటు ఉత్తర ఇజ్రాయిల్ పైన దాడులు చేస్తోంది. రాజధాని అయినటువంటి టెల్-అవీవ్ మీద మిసైళ్లను పంపుతోంది. మొత్తం మీద ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయిల్ ఒక నిర్ణయం తీసుకుని గాజాలో ఉన్నటువంటి హమాస్ టాప్ లీడర్షిప్ని, ఇస్మాయిల్ హానియే కావచ్చును, మిగతా వాళ్ళందరినీ కూడా ఒకళ్ళు వాళ్ళని ఎలిమినేట్ చేస్తోంది. వాళ్ళు చనిపోయినటువంటి విషయాన్ని కొన్ని ధృవీకరిస్తున్నారు, కొన్నిటిని ధృవీకరించలేదు. ప్రస్తుతము హమాస్ షాక్లో ఉంది. ఇటు లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా పైన కూడాను ఇజ్రాయెల్ భయంకరమైనటువంటి దాడులు చేస్తుంది. మొత్తం టాప్ లీడర్షిప్ నుంచి అసలు వాళ్ళ మొత్తం ఆపరేషనల్ లీడర్షిప్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసేసింది. హసన్ నస్రల్లా ఒక బంకర్లో భూమి అడుగున 4-5 ఫ్లోర్స్లో అడుగున ఒక హెడ్ క్వార్టర్ని పెట్టుకుని అక్కడ సమావేశమవుతుంటే దానిపైన దాడి చేసి బంకర్ బస్టర్ బాంబ్స్, దాహియే అనేటటువంటి ప్రాంతంలో బంకర్ బస్టర్ బాంబ్స్ తోటి దాడి చేసి మొత్తానికి నస్రల్లాని చంపేసింది. నస్రల్లా తర్వాత డిప్యూటీని చంపేసింది. ఇరాన్కి సంబంధించిన ఒక టాప్ లీడర్ని కూడా చంపేసేసింది. దీంతో ఇప్పుడు వాళ్ళకి అసలు టాప్ లీడర్షిప్ అనేది లేకుండా పోయింది. అలీ కార్కి కావచ్చును, అంతకుముందు పేర్లు, రకరకాల పేర్లు మనం గత వీడియోలో చెప్పుకున్నాము. మొత్తము టాప్ లీడర్స్, మిసైల్స్ తయారు చేసేవాళ్ళు, మిసైళ్ళు ప్రయోగించేటటువంటి వాళ్ళు, రకరకాల ఎయిర్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయ్యేటప్పటికి ఇప్పుడు హిజ్బుల్లాకి సంబంధించినటువంటి టాప్ లీడర్షిప్ సీన్ నుంచి మిస్సింగ్. అయితే దీనివల్ల అత్యంత భయపడుతున్నది ఎవరు? ఇరాన్. ఎందుకు? ఇరాన్కి ఇప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే దేశ రాజధాని తెహరాన్ లోపల అత్యంత సెక్యూర్ ప్లేస్లో హమాస్ యొక్క చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హానియే విశ్రాంతి తీసుకుంటుంటే అక్కడికి ఒక మిసైల్ వచ్చి దాడి చేసి అతన్ని ఎలిమినేట్ చేసేసింది, హతం చేసేసింది. అంటే మోస్ట్ సెక్యూర్ ప్లేస్లోనే దాడి చేయగలిగినప్పుడు ఏదన్నా జరగచ్చు. అందుకని చాలా ధైర్యపు కబుర్లు చెప్పేటటువంటి ఇరాన్ యొక్క దేశాధినేత ఆడవాళ్ళు బురకా కొద్దిగా తీయగానే వాళ్ళని మాసామీని లాంటి అనేక మంది మహిళల్ని కొట్టి చంపించినటువంటి అలీ ఖమేనీ, వాళ్ళకి సంబంధించినటువంటి మత పెద్ద ప్రస్తుతము అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడు ఎవరికి తెలియడం లేదు. సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్కి ఆయన్ని తరలించామని ఇరాన్ ప్రకటించింది. దాని అర్థం ఒకటే, ఇది అందమైన భాష. అర్థం ఏంటంటే అలీ ఖమేనీ అనేక మంది మహిళల ఉసురు పోసుకుని స్వేచ్ఛ కోరుకున్నటువంటి ఇరాన్ని ప్రజలను కొట్టి చంపించినటువంటి అత్యంత క్రూరమైనటువంటి హింసాకాండకు కారకమై మొత్తం వెస్ట్ ఏషియాలో ఇటు హౌథీలను, అటు హిజ్బుల్లాను, మరొక వైపు గాజాలో ఉన్నటువంటి హమాస్ను ట్రైనప్ చేసి వాళ్ళ ద్వారా మొత్తం ఈ ఏరియాని డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నించినటువంటి ఇరాన్ దేశపు రియల్ అధినేత అయినటువంటి అలీ ఖమేనీ ప్రాణభయంతో పారిపోయాడు. ప్రాణభయంతో అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇజ్రాయిల్ యొక్క ఏ మిసైల్ వస్తుందో, ఏ బంకర్ బస్టర్ వస్తుందో, బంకర్ బస్టర్ బాంబ్ వస్తుందో, ఏ ఏరియల్ దాడి జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ముందు ఇరానీ ప్రజలు ఏమన్నా కానీ నా ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు.
దెబ్బ తగిలింది హిజ్బుల్లాకి, దెబ్బ తగిలింది గాజాకి, దాని ఎఫెక్ట్ కనిపిస్తున్నది అలీ ఖమేనీ మీద. ఆయన ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు. మీకు ఈ సౌత్ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా లీడర్స్ కూడా చాలామంది తమ భార్యల్ని, పిల్లల్ని, వీళ్ళందరినీ సిరియాకి పంపించేస్తున్నారు. ఎందుకంటే కనీసం వాళ్ళు బ్రతుకుతారు, మా పిల్లలు బ్రతుకుతారు, మేము ఎలాగో ఇజ్రాయిల్కి టిఫినో లేకపోతే బ్రేక్ఫాస్టో లేకపోతే డిన్నరో లంచో అయిపోవడం ఖాయం అన్నది గుర్తించి ఈరోజు వీళ్ళందరూ ఎలా పంపుతున్నారు? చార్టర్డ్ ఫ్లైట్స్లో పంపుతున్నారు. అంటే హిజ్బుల్లా దగ్గర ఎంత డబ్బు ఉందో, వాళ్ళు ఎంత సొమ్ము వాళ్ళు ఒక్కొక్కళ్ళు జమ చేసుకున్నారో అర్థం చేసుకోండి. సొంత చార్టర్డ్ ఫ్లైట్స్ తోటి ఫ్లైట్ బుక్ చేసుకుని తమ కుటుంబ సభ్యులు కొన్ని సామాన్లు తీసుకుని సిరియాకి పారిపోయేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ లీడర్స్ ఇంకా కొంతమంది అక్కడిక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపు 30,000 కుటుంబాలు ఇప్పటికీ లెబనాన్ వదిలి సిరియాకి పారిపోయినాయి. దేశాన్ని వదిలి పారిపోతూ వీళ్ళు లెబనాన్ని ఏం కాపాడతారు, వీళ్ళు హిజ్బుల్లాని ఏమి రక్షిస్తారు, కుటుంబాలను తరలించేస్తున్నది అదేమి సాహసము అర్థం కావడం లేదు. ఎందుకంటే వీళ్ళు పారిపోవడానికి కారణం ఏంటంటే అలీ ఖమేనీ స్వయంగా హైడింగ్లోకి వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు. ఎక్కడున్నాడో తెలియడం లేదు, కలుగులో దాక్కున్నాడు. కలుగులో ఎలకలు దాక్కున్నట్టుగా ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అని చెప్పేటటువంటి అలీ ఖమేనీ ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు. ఇది లేటెస్ట్. ఎందుకంటే ఇజ్రాయెల్కి తెలుసు, అమెరికాకి తెలుసు, అన్ని దేశాలకి తెలుసును అసలు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి మూలము ఇరాన్ యొక్క దుందుడుకు వాదం, ఇరాన్ యొక్క ఉగ్రవాదపు ఎక్స్పోర్ట్. ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేసే ఇంకొక దేశం ఉంది, దాని పేరు పాకిస్తాన్. పాకిస్తాన్ పని పట్టించే విషయంలో కూడాను ఇజ్రాయెల్కి అమెరికా ఏ రకంగానైతే సహకరిస్తుందో ఆ రకంగా భారత్కు అమెరికా సహకరిస్తుందా? నిజంగా అది గనక జరిగినట్టయితే క్వాడ్కు ఒక మీనింగ్ ఉంటుంది, ఆకస్కు ఒక మీనింగ్ ఉంటుంది, అమెరికా భారత కోఆపరేషన్కు ఒక మీనింగ్ ఉంటుంది. కాబట్టి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ఇరాన్ మీద దాడి ఓకే అయినప్పుడు పాకిస్తాన్ మీద కూడా అదే తరహాలో దాడి చేయడానికి అమెరికా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.